జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మా అందరికంటే కూడా యువకుడు, జోష్ లో నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలో మల్లారెడ్డి గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మల్లారెడ్డి గారికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లన్న గారికి ఆచి చికెన్ మసాలా వారు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అయితే నేను అడిగిన మల్లన్న ఎందుకు చేసినవే, మరి ఏమైందమ్మా కనబడుతుంది ఎందుకు ఏర్పాటు చేసినావు అంటే మళ్ళీ నేను చెప్పిందంటే నాకు ఇప్పుడే చెప్పిండు. ఏమంటా అంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 23 అట, మేడం వయసు 16 అట. అంటే 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది అఫీషియల్ కాదు కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నా అని చెప్పి అఫీషియల్ గా చేసుకుంటున్నా. వారం రోజులు అందుకే మొత్తం హల్దీ, మెహందీ, సంగీతం అన్ని కొత్తగా లగ్గం చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా చేసుకుంటున్నా అని చెప్పాడు. అయితే నేనేం చెప్పినా అంటే మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు, తర్వాత మేడం పేరు కల్పన. అప్పుడు పని చేయన్నా నేనెవరు పెళ్లి ఆగ్రా ఎండల వాళ్ళంటే పాపం వాళ్ళు. నేనేం చెప్పిన అంటే మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, # మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవర్ కూడా పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పిన. అంటే పెడతా అన్న తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురు కాకముందు ఎండలు అయితే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో, వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి మన సంగీత్ పార్టీకి 14 తారీఖు నాడు సార్ వస్తున్నాడు. 10,000 మంది సార్ అందరు ముంగట మాటిక్స్ లో ఉన్న 14 తారీఖు 8 గంటలకు సంగీత్ పార్టీకి మల్లారెడ్డి మేమంతా వెయిట్ చేస్తాం రమణ కోసం. మన ఒక్క విషయం మర్చిపోయినా, ముఖ్యమైన విషయం మర్చిపోయినా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అలాగే చైర్మన్ గారు ఇద్దరు, 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ ఆచి చికెన్ మసాలా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా అది ఫస్టా? ఓకే. తర్వాత 14 తారీఖు నాడు అందరు సంగీత్ రమ్మని అందరం పోదాం. థ్యాంక్ యూ.